అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతిస్ కుకింగ్ అడ్డా. ఈ రోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ గుత్తి వంకాయ కూర అండి. ఇది గుత్తి వంకాయలో ఇంకొక స్టైల్ అన్నమాట. ఎప్పుడు గుత్తి వంకాయ పుల్ల వేసి ట్రై చేసేవారు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఫస్ట్ అయితే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, అండ్ అలాగే ఒక 2 పెద్ద సైజు టమాటోల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. ఒక 2 నుంచి 3 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చెక్క, అండ్ అలాగే కొంచెం జాపత్రి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అన్న వేయచ్చు, లేకపోతే అల్లము వెల్లుల్లి వేరువేరుగా కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే 2 ఎండుమిరపకాయలు, 2 ఇలాచి, అండ్ అలాగే రాళ్ళుప్పు కొంచెం వేసుకుంటున్నాను. నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. సో దీన్ని మొత్తంగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఎక్కడ కూడా బరక అనేది లేకుండా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత వంకాయల్ని నార్మల్గా మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ టమాటీ మసాలా ముద్ద ఉంది కదండి, ఆ ముద్దని ఈ గుత్తి వంకాయలోకి ఈ విధంగా కొంచెం కొంచెంగా కూర్చుకోవాలన్నమాట. మొత్తంగా ఈ విధంగా లోపలికి వెళ్ళేంత విధంగా కూడా మనం పెట్టుకోవాలి. చూసుకోండి, వంకాయ బ్రేక్ అయిపోకుండా పెట్టుకోండి. సో మొత్తం అంతా పెట్టేసిన తర్వాత మిగిలిన ముద్ద కూడా దీని మీద వేసేసుకోవాలి. ఇప్పుడు డిష్ అనేది ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని అందులోని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 7 నుంచి 8 ఎల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు అన్నిటిని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, బద్దమినపప్పు, ఎండుమిర్చి, 2 రబ్బల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ముద్ద అనేది కూరుకొని పెట్టుకున్నాం కదండి వంకాయల్లోకి, దాని అంతటిని కూడా ఇందులో వేసేసి మొత్తంగా సిమ్లో పెట్టేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. సో మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దాన్ని అస్సలు కదపకుండా ఆ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వంకాయ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా దగ్గరికి అయిపోతుందండి. సో ఈ స్టేజ్లో మనము 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతటిని దగ్గరగా కలుపుకోవాలి. అంతేనండి, సూపర్ ఈజీ డిష్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. సో నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తంగా దగ్గరికి కలుపుకున్నాను. ఇదంతా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకొని వేడి అన్నం లేదా బగారా రైస్తో దీన్ని కాంబినేషన్గా పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.